కోదాడ పట్టణానికి సంబంధించిన దళిత మాదిగ యువకుడు కర్ల రాజేష్ మృతికి పూర్తి బాధ్యుడు కారకుడు చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి. ఆయనను తప్పించడం కోసం డిఎస్పీ రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తే ఆయనను తప్పించే ప్రయత్నం చేయడం, అందుకు అనుగుణంగా స్థానిక రాజకీయ నాయకత్వం కూడా నిందితుడిని కాపాడే ప్రయత్నం చేయడమే ఈ కోదాడలో జరిగిన పరిస్థితులకు అసలు కారణంగా మిగిలింది. మేము స్పష్టం చేస్తున్నాం, చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి కర్ల రాజేష్ మీద ఎలాంటి కేసు నమోదు కాకముందే ఆయనను 4వ తారీఖు నాడే స్టేషన్కి పిలిపించి చిత్రహింసలు పెట్టి కుటుంబ సభ్యులు కోరడం మేరకు ఆ రాత్రికి పంపినట్టు చేసి తెల్లారి 5వ తారీఖు నుంచి చిలుకూరు పోలీస్ స్టేషన్, కోదాడ పోలీస్ స్టేషన్లోనే 9వ తారీఖు వరకు కూడా చిత్రహింసలు పెట్టి 10వ తారీఖు నాడు ఆయన మీద కేసు పెట్టి జైలుకు పంపడం జరిగింది. ఏ కేసు అయితే ఆయన మీద నమోదు చేశారో, ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో ఆ ఫిర్యాదుదారుడు చౌదరి వర్గం సంబంధించిన వ్యక్తి. అతను ఫిర్యాదు చేసినట్టుగానే 8వ తారీఖు నాడు కేసు నమోదు. 8వ తారీఖు నాడు ఫిర్యాదు చేసే కేసు నమోదవుతే అంతకుముందు 4వ తారీఖు నుంచే ఆయనను పిలిపించడం, 5 నుంచి 9వ తారీఖు వరకు 10వ తారీఖు నాడు కోర్టుకు హాజరుపరిచేంత వరకు ఆయన చిత్రహింసలు పెట్టడం వల్లనే ఆయన జైల్లోనే అనారోగ్యానికి గురై అక్కడి నుండి హాస్పిటల్ పాలి హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. దీనికి ముమ్మాటికి చిలుకూరు ఎస్ఐ అక్కడ కానిస్టేబుల్ పెట్టిన చిత్రహింసల వల్లనే ఆయన అనారోగ్యానికి గురైండు. ఎలాంటి కేసు నమోదు కాకముందే ఆయనను చిత్రహింసలు పెట్టారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు. దీని మీద పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణ జరగాలి. సమగ్రమైన విచారణ అనేది కనీసం హైకోర్టు రిటైర్డ్ జడ్జితోటన్నా జరగాలి. హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కేసు పట్ల, ఈ కర్ల రాజేష్ మృతి పట్ల విచారణ జరగగలిగితే ఖచ్చితంగా దోషులైన చిలుకూరు ఎస్ఐ నుంచి మొదలుకుంటే దీనికి బాధ్యులైన పోలీసుల మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇప్పటికే ఆయన బాధ్యుడు. ఖచ్చితంగా మృతికి కారకుడైన చిలుకూరు ఎస్ఐ మీద కుటుంబ సభ్యులు 17-18 ఉదయమే కేసు పెట్టడం జరిగింది. కానీ రాజకీయ నాయకత్వం, రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యే, డిఎస్పీ రెడ్డి సామాజిక వర్గం, ఇక్కడ కర్ల రాజేష్ మాదిగ, ఎస్ఐ రెడ్డి సామాజిక వర్గం, వీళ్ళందరూ కుమ్మక్కై మీరు కేసు ఎస్ఐ మీద పెడితే ఖచ్చితంగా ఆయన సస్పెండ్ అవుతే మీకు డబ్బులు రావని, మీకు ఉద్యోగం రాదని, మీరు కేసును వదులుకుంటేనే మీకు పోలీసుల ద్వారా ఒక 8 లక్షల డబ్బులు ఇస్తామని, ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని చెప్పి వాళ్ళని నమ్మించి ఎస్ఐ మీద కేసు లేకుండా చేసుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. ఏ ఆర్డీఓనైతే ఇల్లు కట్టిస్తాం, ఇతరాత్ర సదుపాయాలు కల్పిస్తామన్నారో, కర్ల రాజేష్ మృతికి కారకుడు ఎస్ఐని తేలితే ఆటోమేటిక్గా 306 పడితే, SC/ST యాక్ట్ పడితే, SC/ST యాక్ట్ పరిధిలోనే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అవుట్సోర్సింగ్ ఏంటిది? ప్రభుత్వ ఉద్యోగమే వస్తుంది. ఏ 8 లక్షలు అయితే ఇప్పుడు పోలీసులు ఒప్పుకున్నారని, దయాదక్షిణ వల్ల ఒప్పుకున్నారని వాళ్ళు భావిస్తున్నారో,
8 లక్షలు ఎందుకు ఒప్పుకున్నారు? 20 లక్షలు ఒప్పుకోవాలి కదా. అంటే 8 లక్షలు ఎందుకు ఒప్పుకున్నారంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ నమోదవుతే ఆటోమేటిక్గా 8 లక్షలు ఆటోమేటిక్గా వస్తాయి కాబట్టి ఆ 8 లక్షలు ఒప్పుకోవడానికి దారి తీసిందని మేము భావించుకోవాల్సి వస్తుంది. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగం అవసరం లేదు, ప్రభుత్వ ఉద్యోగమే రావడానికి అవకాశం ఉన్నది. అంటే అమాయకులైన మా దళిత వర్గాలని చంపినోళ్ళు తప్పించుకోవడానికి డబ్బులు ఆశ చూపెట్టడం, ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఆశ చూపెట్టడం చూస్తే మా ప్రాణాల విలువ 8 లక్షలు అయిపోయింది. మా ప్రాణాల విలువ అవుట్సోర్సింగ్ ఉద్యోగం అయిపోయింది. మా ప్రాణాల విలువ ఒక ఇల్లు అయిపోయింది. అంటే ఇప్పటికీ మా దళిత మాన ప్రాణాలకు విలువ లేదు అనడానికి ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే కొంత అనుబంధం ఉన్నది, కొంత గౌరవం కూడా ఉన్నది. కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బాధిత కుటుంబం వైపు లేదని, రాజేష్ చావుకు కారకుడైన చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డినే కొమ్ము కాచిందనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదే సమయంలో ఇక్కడ డిఎస్పీ రెడ్డి ఎవరైతే ఉన్నారో కేసు పెట్టాల్సింది రాజేష్ మృతికి కారకులైన ఆ ఎస్ఐ మీద కేసు పెట్టాల్సింది స్టేషన్ పోలీసులు అయితే ఆయనను కాపాడే ప్రయత్నం సురేష్ రెడ్డి చేయడం, ఇంకో రెడ్డి చేయడం జరిగింది. ఇక్కడ నిందితుడు రెడ్డి, ఆయనను కాపాడిన డిఎస్పీ రెడ్డి, అదే సమయంలో రాజకీయంగా ఎమ్మెల్యే ఇక్కడ రెడ్డి. దీనివల్లనే మా బాధిత కుటుంబానికి సంపూర్ణ న్యాయం జరగలేదు. ఇది న్యాయమని మేము అనుకోవట్లేదు. న్యాయం మాకు చట్టపరంగా రావాలి. ఎవరి సానుభూతి మాకు అక్కర్లా, ఎవరి దయాదక్షలు మాకు అక్కర్లా, ఎవరి సానుభూతి మొసలు కన్నీరు మాకు అక్కర్లా, ఎవరి దయాదక్షలు మాకు అక్కర్లా, ఎవరి మొసలు కన్నీరు మా పట్ల కావాల్సిన అవసరం లేదు. ఆయన అకౌంట్ నుంచి మా రాజేష్ అకౌంట్కి 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. ఆయన క్లాస్మేటు, మొదటి నుంచి ఫ్రెండు, వేసిన గంటలోపే మీకు నా నుంచి 1 లక్ష రూపాయలు వచ్చినాయి తిరిగి పంపు అని చెప్తే ఫ్రెండ్ వేసాడు, ఫ్రెండ్కు మళ్ళీ పంపాడు. ఈయనకు నేరానికి సంబంధం లేదు, ఈయన ఘోరాలు చేయడానికి అవకాశం లేదు, ఇతని మీద అట్లాంటి చరిత్ర కూడా లేదు. అంతకుముందే దొంగ కాదు, అంతకుముందేమో క్రిమినల్ కాదు, అంతకుముందేమో రౌడీ షీట్ కాదు. ఎప్పుడైతే తన ఫ్రెండ్ 1 లక్ష రూపాయలు వేసిండో తిరిగి 1 లక్ష రూపాయలు పంపిండు. ఆయనకు సంబంధం ఏంటిది? మీరు పెట్టిన కేసుల్లోనే అంటే A4గా పెట్టారు, మళ్ళా అంటే A1 మీరు వదిలిపెట్టినట్టే. ఇంత సీరియస్గా తీసుకోలే. A2, A3, A4 మీద పడ్డారు. ఎవరి డబ్బులు అయితే మా డబ్బులు పలానోళ్ళు దొంగలించిందని పెట్టిండో ఆయన చౌదరి, ఆయన 8వ తారీఖు నాడు కేసు పెట్టినన్నారు. మీ కంట్రోల్లో ఇక్కడ చిల్లుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 4వ తారీఖు నాడు పిలిపించి మీరు పెట్టారు. 5 నుంచి చిల్లుకూరు పోలీస్ స్టేషన్ మరియు కోదాడకు సంబంధించిన రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. మీకు పోలీస్ డిపార్ట్మెంట్కు ఉన్నతాధికారులకు ఎస్పీ గారికి డీజీపీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు 8వ తారీఖు నాడు కేసు పెడితే కేసు ఫారాలను విచారించడానికి 5వ తారీఖు నాడు ఎందుకు తీసుకెళ్లారు? మీ దగ్గర ఉన్నాడా లేదా? మీ పోలీస్ స్టేషన్లో 5, 6, 7, 8వ తారీఖు వరకు కేసు నమోదు కాకముందు వరకు కూడా మీ కంట్రోల్ ఉన్నా ఎందుకు పెట్టిండ్రు? కేసు నమోదవుతే నిందితుడిని వెంటనే 24 గంటల కోర్టుకు హాజరుపరచాలి కదా. అసలు కేసు నమోదు కాకముందే 4 నుంచి 9 వరకు 8వ తారీఖు వరకు ఎలా మీరు పెట్టుకున్నారు? పెట్టుకోలేదని చెప్పగలుగుతారా? డిఎస్పీ చెప్పగలుగుతాడా? ఎస్ఐ చెప్పగలుగుతాడా? ఇక్కడ ఉండబడే రూరల్ సిఐ, రూరల్ స్టేషన్ చెప్పగలుగుతారా? ఒకవేళ మీరు చెప్పదలుచుకుంటే బహిరంగ ప్రకటన చేయండి. మా పరిధిలో లేడు, 8వ తారీఖు వరకు మా పరిధిలో లేడు, మేము తీసుకురాలేదు అని చెప్పగలగండి. చెప్తే మీ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, మీ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. నిన్ననే ఒక సుప్రీంకోర్టు చెప్పేసింది ప్రతి పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉండాలని చెప్పి. మీ దగ్గర ఉన్నాయి కదా. అంటే మీరు దోషులే. చెయ్యని నేరానికి మా వాడిని బలి చేశారు, చెయ్యని నేరానికి మా రాజేష్ని బలి చేశారు. అమాయకైన కుటుంబ సభ్యులను ఏదో మొసలు కన్నీరు గార్చు ప్రేమ వర్క బోస్ కేసు నుండి తప్పించుకోవడానికి, ఎస్ఐ సురేష్ నుండి తప్పించడానికి
ఎమ్మెల్యే కొమ్ము కాసినట్టే కనిపిస్తున్నది. మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద కొంత గౌరవం ఉన్నది, మా వర్గీకరణ విషయంలో కొంత సపోర్ట్ చేశాడు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య చేసిన పని మాత్రం మా బాధిత కుటుంబానికి అండగా ఉన్నట్టుగా లేదు. నిందితుడైన మా రాజేష్ మరణానికి కారకుడైన ఎస్ఐని కాపాడే ప్రయత్నంలోనే ఆమె ఉన్నట్టుగా ఉన్నది. లేకపోతే ముందు ఆయనను సస్పెండ్ చేయాలా? ఆయనను సస్పెండ్ చేస్తే మాకు డబ్బులు రావా? అంటే మీ డబ్బుల కోసం మా బిడ్డను చంపుకోవాలా? ఖచ్చితంగా ఎస్ఐ మీద, రాజేష్ మృతి కారకుడైన మీద, ఎస్ఐ సురేష్ రెడ్డి మీద 306 కేసు నమోదు చేయాల్సిందే, SCH కేసు నమోదు చేయాల్సిందే. చిత్రహింసలు పెట్టిన దాంట్లో ఖచ్చితంగా ఎవరెవరు చిలుకూరు పోలీసులు ఉన్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేయాల్సిందే. కేసు లేకుండా అకారణంగా రూరల్ స్టేషన్లో పెట్టిండ్రే, కేసు లేకుండా రాజేష్ను రూరల్ స్టేషన్లో పెట్టిండ్రు కదా, రూరల్ పోలీసులు కూడా దీనికి బాధ్యత వహించాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసు పెట్టాల్సిందే. అదే సమయంలో మేము స్పష్టం చేస్తున్నాం, SC/ST యాక్ట్ పెట్టాలి, 306 పెట్టాలి, టోటల్ సమగ్రమైన విచారణ జరగాలి. కేవలం మా దళితుడు కాబట్టి మా సూర్యాపేట DSPని ఇక్కడికి పంపడం జరిగింది. అంటే ఇక్కడ DSP ఎందుకు లేకుండా పోయింది? ఇక్కడ DSP రెడ్డి ఎందుకు లేకుండా పోయిండు? దళితుడిని ఎందుకు పంపిండ్రు అంటే ఏదో రకంగా ఈ కుటుంబ సభ్యుల్ని కొంత మేనేజ్ చేసుకోవచ్చు అనే పద్ధతిలో పంపడం జరిగింది. ఇది ఏమైనా కుటుంబ సభ్యుల మనోభావాలు ఎలా